ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త విప్లవానికి సాక్షిగా నిలుస్తోంది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి ఇంటర్నెట్ విప్లవం వరకు భారత్ ఎప్పుడూ ఒక ఫాలోవర్ గానే ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మహాసముద్రాన్ని శాసించే శక్తిగా భారత్ అవతరిస్తోంది. ఢిల్లీ వేదికగా జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దీనికి నాంది పలకబోతోంది. ఇది కేవలం ఒక సదస్సు కాదు, ప్రపంచ టెక్నాలజీ పటంలో భారత్ వేస్తున్న సింహగర్జన. ఢిల్లీలో ఈ ఏఐ సమ్మిట్ వేడి ఏ స్థాయిలో ఉందో అర్థం కావాలంటే ఒక్కసారి హస్తినాలోని లగ్జరీ హోటళ్ల వైపు చూడాలి. తాజ్ ప్యాలెస్, అందాజ్ ఢిల్లీ, లలిత్ సూరి ఇలా పేరేదైనా ఇప్పుడు అక్కడ గదుల ధరలు వింటే గుండె జారిపోవాల్సిందే. సాధారణంగా రోజుకు 2 లక్షలు పలికే గార్డెన్ లగ్జరీ సూట్ ఇప్పుడు అక్షరాల 32 లక్షల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క రాత్రికి ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితకాల సంపాదనను చెల్లించి మరీ టెక్ దిగ్గజాలు ఇక్కడ బస చేస్తున్నారు. హయత్ గ్రూప్ హోటళ్లలో గదుల ధరలు 4 లక్షల మార్కును దాటేశాయి. అయితే దీన్ని కేవలం ధరల పెరుగుదలగా చూడకూడదు. ఇది డిమాండ్. ఇది భారత్ పట్ల ప్రపంచానికి ఉన్న ఆసక్తికి నిదర్శనం. 100 దేశాల నుంచి వచ్చే 35,000 మంది ప్రతినిధుల కోసం ఢిల్లీ ఇప్పుడు ఒక కోటలా మారిపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఏఐ సదస్సులు ధనిక దేశాలకే పరిమితం. కానీ మొదటిసారి గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగా భారత్ ఈ గ్లోబల్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 20 మంది దేశాధినేతలు, 500 మందికి పైగా ఏఐ సీఈఓలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఏఐ ఫర్ ఆల్ అనే నినాదంతో భారత్ ముందుకు వెళ్తోంది. గతేడాది ప్రధాని చేసిన ప్రకటనకు ఇది ఒక రూపం. ఏఐ అనేది కేవలం కొన్ని కంపెనీల చేతుల్లోనే కాకుండా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నదే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఈ సమ్మిట్ కు వస్తున్న పేర్లు వింటేనే టెక్ ప్రపంచం ఎందుకు వణికిపోతుందో అర్థమవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ సమ్మిట్ కు ప్రధాన ఆకర్షణ. భారత్ లో గూగుల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లను మరింత పెంచే దిశగా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కూడా ఈ సమ్మిట్ కు విచ్చేస్తున్నారు. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని షేక్ చేసిన ఆల్ట్మన్ ఇండియాలోని డేటా వనరులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కన్నేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 మందికి పైగా టెక్ ఇన్వెస్టర్లు రాబోతున్నారు. ఇక్కడి స్టార్టప్లలో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారత్లో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. ఈ లాభాలను ఏఐ టెక్నాలజీతో అనుసంధానిస్తే ఫిన్టెక్ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా మారుతోంది. ఈ సమ్మిట్ ద్వారా వందలాది కొత్త ఏఐ స్టార్టప్లకు ప్రాణం పోయబోతున్నారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన యువతను ఏఐ రంగంలో ఎలా సిద్ధం చేయాలనే దానిపై ఇక్కడ గ్లోబల్ అగ్రిమెంట్స్ జరగనున్నాయి. ఢిల్లీ హోటళ్లలో 32 లక్షలు పెట్టి గదిని బుక్ చేసుకుంటున్నారంటే అది కేవలం నిద్రపోవడానికి కాదు, భారత్ నిర్మించబోయే భవిష్యత్తులో భాగస్వాములు కావడానికి. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కేవలం 2 రోజుల ముచ్చట కాదు, ఇది రాబోయే దశాబ్ద కాలపు భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి.